తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతోంది. మదనపల్లి నియోజకవర్గం గురించి మాట్లాడితే ఒక జిల్లా హెడ్ క్వార్టర్ అనౌన్స్మెంట్ తప్పితే ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించి ఎక్కడ కూడా ₹1 కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. మదనపల్లికి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ ఏవి కూడా ఈరోజు ఇక్కడ చేసిన దాఖలాలు లేవు. ఈరోజు మదనపల్లి ఏదైనా ల్యాండ్ మార్క్స్, ఏదైనా మంచి డెవలప్మెంట్లు ఈరోజు ఎక్కడన్నా ఈరోజు ప్రారంభించి జరిగిందంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది. మరీ ముఖ్యంగా ఈ పార్టీకి మెడికల్ కాలేజ్ పూర్తయిపోయి స్టాఫ్ కూడా ఆల్రెడీ స్టాఫ్ను కూడా తీసుకొని ప్రారంభానికి ఒక 6 నెలల్లో సిద్ధంగా ఉన్న మదనపల్లి మెడికల్ కాలేజ్ని ఆపేసి 2 సంవత్సరాలుగా మూలన పెట్టారు. పీపీపీ అన్నారు. పీపీపీలో ఎక్కడ కూడా ఈరోజు ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు. మరి ప్రభుత్వం వాటిని టేకప్ చేసి ముందుకు పోవాలి. వాటికి లోన్లు కూడా ఆల్రెడీ ప్రభుత్వంలో టైప్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక నుంచి డబ్బులన్నీ కూడా ఫండ్లన్నీ కూడా ఆపేసి వాళ్ళు ఈరోజు అమరావతికి మారుస్తూ ఉంటారు. వైఎస్ఆర్సీపీ ఈ రోజు కూడా అమరావతి నిర్మాణానికి వ్యతిరేకం కాదు, అమరావతి క్యాపిటల్కి వ్యతిరేకం కాదు. కానీ అమరావతి పేర్లో చేస్తా ఉన్న కరప్షన్కి మేము వ్యతిరేకము. ఈరోజు 50,000 కోట్లు మీరు అమరావతిలో ఖర్చు పెడతా ఉన్నారు. అక్కడే ప్రభుత్వ బిల్డింగ్లు ₹4,000 అడుగు చేస్తూ ఉంటే మీరు 20,000 మీ కార్యకర్తలకు, మీ లీడర్లకు సంబంధించిన కంపెనీలకు ఇచ్చుకొని ఈరోజు 4,000 అడుగు కావాల్సింది ₹20,000 అడుగు ఖర్చు పెట్టి ఈరోజు అక్కడ స్కామ్ జరుగుతోంది. ఇలాంటి స్కాములకే మేము వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం తప్పితే రాజధానికి కాదు. మేము చెప్పేది ఒకటే, మీరు 4,000 అయ్యేదాన్ని 20,000 ఖర్చు పెట్టి అమరావతిలో ఈరోజు కడతా ఉన్నారు. ఇక్కడ మదనపల్లిలో 100 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు మెడికల్ కాలేజ్ పూర్తయ్యి హాస్పిటల్ అంతా కూడా పూర్తయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు మదనపల్లి గురించి మాట్లాడే పరిస్థితి కూడా ఎక్కడ కూడా కనపడటం లేదు. ఈరోజు మెడికల్ కాలేజు పబ్లిక్ అందరు కూడా ఉపయోగపడే గొప్ప కార్యక్రమం అది. ఈరోజు మెడికల్ కాలేజ్ కోసం ఎంతో మంచి ప్రణాళికతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొస్తే వాటన్నిటిని కూడా ఈరోజు ఆపేశారు.